ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది. కేవలం స్వార్థం కోసమే ఎక్సైజ్ పాలసీ తయారు చేయబడింది. ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అమలుపరిచింది అనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే. చాలామంది గ్రామాల్లోకి వెళ్తే మీకు చెప్తారు, మాకు చెప్తారు, కిడ్నీస్ పాడైనవి అని, లేకపోతే లంగ్స్ పాడైనవి అని, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవి అని, ఈ మందు తాగటం మూలంగా, లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా, ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం. ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రిమండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. 99 రూపాయలు 90 ml. ఇంతకుముందు ఏదైతే 120 రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని 99 రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను.